Hi everyone, this is Santosh Kumar. Welcome to Max Logicals. Today I will discuss about simplifications. ఈ రోజు మనం ఈ వీడియోలో సింప్లిఫికేషన్స్ అనే టాపిక్ గురించి మనం ఇప్పుడు డిస్కస్ చేయబోతున్నామండి. నేను సింప్లిఫికేషన్స్ టాపిక్ మీద బిట్స్ అనేవి నేను ఎట్లా సాల్వ్ చేయాలనేది డిస్కస్ చేస్తానండి. సింప్లిఫికేషన్ టాపిక్ డిస్కస్ చేయట్లేదు. అయితే ఆ బిట్స్ అనేవి మనకి కంటిన్యూగా ఆర్ఆర్బిలో కానీ ఎస్బీఐలో అడిగిన క్వశ్చన్స్ అనేవి మనం ఎప్పుడు డిస్కస్ చేద్దామంటే ఇప్పుడు మనం కొన్ని క్వశ్చన్స్ డిస్కస్ చేస్తాను. పార్ట్ 2లో మరికొన్ని డిస్కస్ చేస్తామండి. అయితే మనం ఇప్పుడు చూడండి, ఫస్ట్ క్వశ్చన్ మనకి ఇక్కడ 20% ఆఫ్ 1500 ప్లస్ 22.5% ఆఫ్ 1000 ఈక్వల్ టు క్వశ్చన్ మార్క్ అండి. అయితే మనం చూడండి, ఫస్ట్ సింప్లిఫికేషన్స్ అనేవి మనం సింప్లిఫై చేసే ముందు మనకి మ్యాథ్స్లో మీరు ఒకే ఒక రూల్ ఫాలో అవ్వాలండి. అది బాడ్మాస్ రూల్ అండి. ఈ బాడ్మాస్ రూల్ మీద మీకు ఎవరికైనా అవగాహన లేకపోతే మనకు ప్రతి విద్యార్థిలో అవగాహన తెప్పించేలాగా మనం ఒక వీడియో అనేది చేయడం జరిగింది. ఆ వీడియో కింద డిస్క్రిప్షన్లో కానీ లేకపోతే వీడియో చివరిని అనేది ఇవ్వడం జరుగుతుంది. ఖచ్చితంగా చూడండి ఆ వీడియోని కూడా. బాడ్మాస్ రూల్ అంటే ఏంటి, బాడ్మాస్ రూల్ మీద మీకు ప్రత్యేకంగా అవగాహన అనేది వస్తుందండి. అయితే బాడ్మాస్ అంటే ఏంటంటే, బి అంటే బ్రాకెట్ అండి, ఓ అంటే ఆఫ్ అండి, డి అంటే డివిజన్ అండి, ఎం అంటే మల్టిప్లికేషన్ అండి, ఏ అంటే ఎడిషన్ అండి, ఎస్ అంటే సబ్ట్రాక్షన్ అండి. అయితే మనకి ఇక్కడ ఏంటంటే స్టార్టింగ్ మనము ఈ యొక్క రూల్ అనేది ఫాలో అవ్వాలి. ఎందుకంటే మనకి మనకి ఇక్కడ నెంబర్ ఆఫ్ ఆపరేటర్స్ అనేవి కనిపిస్తాయి కాబట్టి. అయితే చూడండి, ఇప్పుడు మనకి ఇక్కడ చూడండి, ఫస్ట్ క్వశ్చన్ ఏంటి ఇచ్చాడంటే 20% ఆఫ్ 1500 అండి. పర్సంటేజ్ అంటే 2 zeros అండి. ఇది గుర్తుపెట్టుకోవాలి. పర్సంటేజ్ అంటే 100 అంటే 2 zeros. అంటే ఇక్కడ చూడండి, పర్సంటేజ్ అంటే 2 zeros. అంటే ఇక్కడ పర్సంటేజ్కి 2 zeros క్యాన్సిల్ అయిపోయిందండి. ఇక్కడ కూడా పర్సంటేజ్కి ఈ 2 zeros క్యాన్సిల్ అయిపోయిందండి. ఈ క్వశ్చన్ ఆర్బీఐలో అడిగాడండి. అయితే ఇక్కడ పర్సంటేజ్కి 2 zeros క్యాన్సిల్ అయిపోయింది. ఇప్పుడు 20 into 15 హౌ మచ్? 20 into 15 300 అండి. 20 into 15 300 ప్లస్ 22.5 into 10 అండి. 22.5 into 10 అంటే 225 అండి. దట్ ఈక్వల్ టు 300 ప్లస్ 225 అంటే 525 అండి. లెస్ దెన్ 1 minute మనం లెస్ దెన్ 30 seconds మనము ఆన్సర్ అనేది పెట్టొచ్చండి. ఆప్షన్ ఏ అనేది రైట్ ఆన్సర్ అండి. మరొకసారి చెప్తున్నానండి, ఇక్కడ మనకి చూడండి, పర్సంటేజ్కి 2 zeros క్యాన్సిల్ అయిపోయిందండి. 20 into 15 325 300 22.5 into 10 అంటే 225 అండి. 300 ప్లస్ 225 ఈక్వల్ టు 525 అండి. చూడండి, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, పర్సంటేజ్ అంటే 2 zeros అనేది క్యాన్సిల్ అయిపోద్దని మనం చెప్పాం. ఇక్కడ చూడండి, 80% ఆఫ్ 1.5 into 4 ప్లస్ క్వశ్చన్ మార్క్ ఈక్వల్ టు 24 అండి. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోండి, 80% ప్లస్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 80% అండి. ఎక్స్ ప్లస్ 80% అండి. అంతే కదండి. ఇక్కడ మనకి ఏంటంటే ఈ యొక్క ఎక్స్ అనే వాల్యూ అనేది మనం ఇక్కడ ఫైండ్ అవుట్ చేయాలండి. అంతే కదండి. ఎక్స్ అనే వాల్యూ ఎంత అనేది మనం ఇక్కడ ఫైండ్ అవుట్ చేయాలండి. ఆ ఎక్స్లో చూడండి, ఇక్కడ చూడండి 1.5 ఇంటూ ఈ యొక్క క్వశ్చన్ మార్క్ వాల్యూ అనేది మనము ఫైండ్ అవుట్ చేయాలండి. అంటే 80% ఆఫ్ సంథింగ్ ఈక్వల్ టు 80% ఆఫ్ 24 అండి. ఇప్పుడు 80% ఆఫ్ 30 ఎంత అండి? చూడండి, 80% ఆఫ్ 30 చూడండి, 80% ఆఫ్ 30 ఈక్వల్ టు 80/100 ఇంటూ 30 ఈక్వల్ టు ఎంత అండి? 24 అండి. చూడండి, 0కి 0కి 0 క్యాన్సిల్ అయిపోతే 8 3 0 24 అండి. అంతే కదండి. అంటే ఇక్కడ ఎంత రావాలండి? 30 రావాలి. ఇక్కడ ఎంత రావాలండి? 30 రావాలి. అంటే ఈ యొక్క వాల్యూ మొత్తం, ఈ వాల్యూని ఎక్స్ అనుకుంటే ఈ ఎక్స్ వాల్యూ అనేది ఎంతకి ఈక్వల్ అవ్వాలంటే 30కి ఈక్వల్ అవ్వాలండి. అంతే కదండి. ఇప్పుడు చూడండి, 1.5 into 4 ఎంత అండి? 1.5 into 4 ఎంత అని చూడండి. 4 5 20 4 1 4 6 కదండి. అంతే కదండి. అంటే 6.0 అంటే 6. ఇప్పుడు 30 - 6 ఎంత అండి? 24.
30 మైనస్ 6 ఎంత అండి 24. 24 అనేది మనకి ఇక్కడ రైట్ ఆన్సర్ అనేది అవుతుందండి. తర్వాత చూడండి థర్డ్ క్వశ్చన్ చూడండి, వెరీ సింపుల్ అండి, చాలా సింపుల్ గా ఉంటుంది. చూడండి చాలా మంది ఏం చేస్తారంటే ఇక్కడ మిక్స్డ్ ఫ్రాక్షన్ లో ఉంది కదా అని మిక్స్డ్ ఫ్రాక్షన్ నుంచి నార్మల్ ఫ్రాక్షన్ లో కన్వర్ట్ చేస్తారండి. చూడండి చాలా చాలా ఈజీ ఎక్స్ప్లెనేషన్ అనేది నేను వేస్తానండి. చూడండి 1/2కి 1/2కి క్యాన్సిల్ అయిపోయింది. ఇక్కడ ఈ క్వశ్చన్ మార్క్ ని ఎక్స్ అనుకోండి. అయితే ఇప్పుడు 7 మైనస్ 2 ఎంత అండి 5. 5 ఈక్వల్ టు 50/x అండి, అంతే కదండి. ఇప్పుడు 5x ఈక్వల్ టు 50 అండి. 5x ఈక్వల్ టు 50 అండి. x ఈక్వల్ టు ఎంత అవుతుందండి 50/5 అండి. 5 1 0 5 10 అంటే మన ఆన్సర్ ఎంత అవుతుందండి 10 అవుతుంది. అంటే ఆప్షన్ డి అనేది రైట్ ఆన్సర్ అండి. చూడండి ఈ యొక్క క్వశ్చన్ అనేది ఆర్ఆర్బి క్లాక్ 2019 లో అడగడం జరిగిందండి. ఇప్పుడు డిస్కస్ చేయబోయే క్వశ్చన్ అనేది ఆర్ఆర్బి అసిస్టెంట్ 2020 లో అడగడం జరిగిందండి. చూడండి నేను ఆల్రెడీ మీకు చెప్పడం జరిగింది. పర్సెంటేజ్ అంతే 2 zeros అనేది క్యాన్సిల్ చేయడం అనేది చెప్పానండి. పర్సెంటేజ్ అంతే ఎంత అండి 2 zeros క్యాన్సిల్ అయిపోయింది. చూడండి పర్సెంటేజ్ 2 zeros క్యాన్సిల్ అయిపోయిందండి. 80 into 5 ఎంత అండి 80 into 5 అంటే 8 5 are 40. దిస్ ఈజ్ 400. దిస్ ఈజ్ 400 ప్లస్ 21 into 4 ఎంత అండి చూడండి 21 into 4 84 అండి. 21 into 4 ఎంత అండి 84 ప్లస్ 416 అండి. ది టోటల్ హౌ మచ్ అండి 900 అండి. స్క్వేర్ ఉంది కాబట్టి స్క్వేర్ రూట్ 900 ఈక్వల్ టు 30 అండి. 900 ఈక్వల్ టు 30 అండి. ఆప్షన్ బి అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. చూడండి పర్సంటేజ్ కి 2 zeros క్యాన్సిల్ అయిపోయింది. 85 are 400, 85 are 400, 21 4 are 84, 416 యాడ్ చేస్తే 90 వచ్చింది. 90 స్క్వేర్ రూట్ 30 అండి. చూడండి నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ 5th చూడండి 0.05 into 6.25 డివైడెడ్ బై 2.5 అండి. చూడండి 0.05 into 6.25 బై 2.5 అండి. 2.5 అండి. ఇక్కడ చూడండి ఇక్కడ మనకి పాయింట్ ఆఫ్టర్ డెసిమల్ వీ హ్యావ్ టూ నెంబర్స్ అండి. ఆఫ్టర్ డెసిమల్ వీ హ్యావ్ 1 నెంబర్. అయితే ఇక్కడ చూడండి 25 ends and 25 how much 625 25 25s 625 అంతే కదండి. కానీ ఇక్కడ ఆఫ్టర్ డెసిమల్ 2 డెసిమల్స్ అనేవి ఇక్కడ మనకు ఉన్నాయి కాబట్టి ఆఫ్టర్ డెసిమల్ పాయింట్ వీ హ్యావ్ 2 డెసిమల్ నెంబర్స్ కాబట్టి ఇక్కడ ఆఫ్టర్ డెసిమల్ 1 నెంబర్ అనేది మనకి ఇక్కడ డెసిమల్ పాయింట్ కాబట్టి ఇక్కడ 2.1 డెసిమల్ అనేది 2.5 అండి. చూడండి ఇప్పుడు 0.05 into 2.5 అండి, అంతే కదండి. ఇప్పుడు చూడండి 5 5s are 25, 5 2s are 10, 125 అంతే కదండి. ఇప్పుడు చూడండి 125 5 25s 125 ఇక్కడ ఒక డెసిమల్ పాయింట్ ఉంది, ఇక్కడ 2 డెసిమల్ పాయింట్స్ ఉన్నాయి. ఇక్కడ మల్టిపుల్ లో ఉంది కాబట్టి 2 ఇక్కడ 2 డెసిమల్ పాయింట్స్, ఇక్కడ 1 డెసిమల్ పాయింట్స్, 3 డెసిమల్ పాయింట్స్ అంటే 1 2 3 అంటే 0.125 అండి. మన ఆన్సర్ ఎంత అవుతుందండి 0.125 అండి. అందరికీ టాపిక్ అర్థమైందని అనుకుంటున్నాను. మరిన్ని బిట్స్ మనము నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేస్తామండి. ఖచ్చితంగా ఈ వీడియో చూసాక ఆ వీడియో కూడా చూడండి. మరిన్ని మ్యాథ్స్లో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మనం ప్రతి టాపిక్ ఎల్సిఎం అవనివ్వండి, హెచ్సిఎఫ్ అవనివ్వండి, ఏదైనా చిన్న టాపిక్స్ కూడా మనం చేయడం జరిగిందండి. ఖచ్చితంగా చూడండి. మీకు ఏమైనా అర్థం అవ్వకపోతే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ టు